What is the least possible number of curds required to cut a cube into 64 identical pieces? Once again repeat the sentence. What is the least possible number of curds required to cut a cube into 64 identical pieces? క్యూబ్ అంటే ఏంటి? క్యూబ్ అంటే 3-dimensional ఫిగర్. అంటే సేమ్ విడ్త్, లెంత్, బ్రెడ్త్ ఉంటాయి. 3 సేమ్ ఉంటాయి. విడ్త్ ఈక్వల్ టు లెంత్ ఈక్వల్ టు హైట్ అనమాట. క్యూబ్ అంటే అలా 3-dimensional ఫిగర్. నెక్స్ట్ 64 ఐడెంటికల్ పీసెస్. ఐడెంటికల్ పీసెస్ అంటే ఐడెంటికల్ మీన్స్ ఆ ఐటమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ ఇన్ అనదర్లో ఉండాలి. ఐడెంటికల్ పీస్ మీన్స్ సేమ్ సైజ్, సేమ్ షేప్, సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ ఉండాలి. సో ఇలా సేమ్గా ఉన్నప్పుడు దాన్ని ఐడెంటికల్ పీస్ అంటాం అన్నమాట. సో మనకి ఇప్పుడు క్యూబ్ అంటే ఏంటో తెలిసింది. ఐడెంటికల్ పీస్ అంటే ఈ క్యూబ్ లానే సేమ్ పీసెస్ కూడా అలానే ఉండాలి మనం కట్ చేసిన తర్వాత. అండ్ లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కట్స్ అంటే ఆ ఒక క్యూబ్ ఈ 64 పీసెస్ క్యూబ్స్ అవ్వడానికి లీస్ట్ పాసిబుల్, అది అవ్వడానికి ఏ నెంబర్ స్టార్టింగ్ అవుతుంది, లీస్ట్ పాసిబుల్ నెంబర్ అవుతుంది అనేసి. అంటే ఇక్కడ క్యూబ్ అంటే సేమ్ హైట్ ఈక్వల్ టు విడ్త్ ఈక్వల్ టు లెంత్ అనేసి అన్నాం. అప్పుడేంటి, ఒక సైడ్ ఎన్ని వేస్ అయితే కట్ చేస్తామో రిమైనింగ్ 2 సైడ్స్ కూడా సేమ్ అలానే కట్ చేయాలి. ఎందుకు? క్యూబ్ కాబట్టి 3 డైమెన్షన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి ఐడెంటికల్ పీస్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇదొక క్యూబ్, వీటిని సింగిల్ కట్ చేస్తే 2 పీసెస్ వచ్చింది. అదే 2 times కట్ చేస్తే 3 పీసెస్ వచ్చింది. సో 1 time కట్ చేసినప్పుడు మనకు 3 sides కాబట్టి 1 + 1 + 3 అంటే 3 cutsకి 2 pieces వచ్చాయి. అంటే టోటల్ 8 ఐడెంటికల్ పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ 2 times కట్ చేస్తే మనకు 3 pieces వస్తున్నాయి. అలా 3 times కాబట్టి 6 cuts అంటే టోటల్ 27 ఐడెంటికల్ పీసెస్ వస్తాయి. ఫైనల్లీ 3 cuts చేస్తే టోటల్ 9 cuts. 4 4 16, 16 4 64 ఐడెంటికల్ పీసెస్ వచ్చినాయి. అంటే మనం ఇలా ఏమడిగాడు, నంబర్ ఆఫ్ కర్డ్స్ రిక్వైర్డ్ టు కట్ ఏ క్యూబ్. ఒక క్యూబ్ని కట్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ కర్డ్స్ అనేది రిక్వైర్డ్ అవుతున్నాయి అంటే టోటల్ 9 కర్డ్స్. దిస్ ఇస్ ద సొల్యూషన్.